అనేకరి జీవితాలలో మాట ఇచ్చాయన నేటికి నెరవేరుస్తూ వస్తున్నారు. నిజంగా 10 సంవత్సరాల తర్వాత తిరిగి శ్రేష్టమైన సంధానాన్ని దేవుడు ఇవ్వబోతుండగా, ఏది ఏమైనా మనం అనుకున్నది దేవుడు ఇస్తున్నాడని నమ్మి ఒక్కసారి స్తోత్రం చెల్లించుకుందామా. హల్లెలూయా. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికమైన కార్యాలు మన దేవుడు చేసే దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన సఫలం చేస్తానని వాగ్దానం ఉంది కనుక వాగ్దానం ఎత్తి పట్టుకొని తప్పక మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ఎడల కార్యాలు చేయగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. మంచిది, చక్కటి సాక్ష్యాలు మనం విన్నాం. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన సాక్ష్యాలు, ఆత్మీయంగా బలపరచబడి యవన బిడ్డలు దేవుని కొరకు నిలబడడం అనేది ఈ రోజులలో చాలా చాలా అరుదు. కానీ ఈ విధంగా దేవుడు బిడ్డని ఆత్మ సంబంధంగా బలపరచబడమే కాదు, అనేకరికి సాక్షులుగా ఉండడానికి ప్రభు తన కృప చూపుతున్నారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు బిడ్డలు ఎంతో నమ్మకంగా, ఇంత దూరం వచ్చినప్పటికీ కూడా నమ్మకంగా మానక ప్రభు సన్నిధిలో గడుపుతూ ప్రభు ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడడానికి ప్రభు తన కృప చూపుతూ ఉన్నారు. దేవుడు తప్పక వారి ఆశ కోరిక సఫలపరచును గాక. దేశముల వారి కోరికలన్నీ కూడా నెరవేర్చి ఆయన మహిమ కొరకు బిడ్డలను నిలబెట్టును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని లేఖనముల నుంచి కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకు కొనసాగింపబడదాం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 45-46 వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగింపబడదాం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 45-46 వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగింపబడదాం. ఆయన జనసమూహమును పంపివేయనంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెత్సాయిదు ముందుకు వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసిన. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతము అని తలంచి కేకలు వేసిరి. అందుకు ఆయనను చూచిని తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మధ్యాహ్న కాల సమయం అంది ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించారు నాయన. ఈ సమయంలో నీ లేఖన భాగం ధ్యానించుచుండగా చదువబడిన లేఖన భాగముల నుంచి సూటిగా తేటగా మాతో మాట్లాడండి స్వామి. నన్ను మమ్మల్ని బలపరచాలి. వాక్కు వెల్లడి అవ్వచుండగా ప్రతి హృదయం తెరవబడినట్లు ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్లు క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లు నీ కృప దయచేసి నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ చెప్తాం అందరం. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభులైన వారు శిష్యులని దోణి ఎక్కించి అద్దరికి వెళ్ళమని చెప్పి యేసుక్రీస్తు ప్రభులైన వారు ఒంటరిగా ప్రార్థన చేయడానికి
వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. అంతలో తెల్లవారుచున్న సమయంలో 4వ జామున దేవుని బిడ్డలారా పెద్ద గాలి ఎదురైనట్లుగా చూస్తున్నాం. శిష్యులందరూ కూడా ధోనిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా ఆ సముద్రం మధ్యలో పెద్ద గాలి ఎదురైనప్పుడు ఆ ధోని నడిపించడానికి మిక్కిలి కష్టపడుచుండగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మిక్కిలి కష్టపడుచుండగా, ధోని నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా, ఉండగా లోకం మధ్యలో ఉండగా దేవుని పిల్లలమైన మన జీవితాలలో మిక్కిలి కష్టపడుచుండగా యేసు వారి యొద్దకు వచ్చెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరొచ్చారు? యేసు వారి యొద్దకు వచ్చెను. మనం కష్టపడినప్పుడు, మన బాధ కలిగినప్పుడు, ఈ లోకం అనే దేవుని బిడ్డలారా ఈ మహాసముద్రములో యేసు ప్రభు యొక్క ధోనిలో దేవుని బిడ్డలారా ఓడ, రక్షణ ఓడకు సూచన. రక్షింపబడిన మనము రక్షణ ఓడలో సాగిపోవచ్చున్న మన బ్రతుకులలో లోకమనే సముద్రములో ఓడలో ఉన్న మన బ్రతుకుకే అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు రావచ్చు. అయితే యేసు మన యొద్దకు వస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనకు జయమిస్తాడు. గట్టిగా చెప్పండి. యేసు మన యొద్దకు వస్తాడు. దేవుని బిడ్డలారా అప్పుడు వరకు యేసు ప్రభుతోనే ఉన్నారు వాళ్ళు కదా. అప్పుడు వరకు యేసు ప్రభుతోనే ఉన్నారు. అప్పుడే నేను అందరికి వండి నేను ప్రార్థన చేయడానికి పోతానని వెళ్ళిపోయాడు. కానీ ఆ సముద్రం మీద నడిచి వచ్చే యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. దేవుని బిడ్డలారా ఏమనుకుంటున్నారు వాళ్ళు? భూతం అనుకుంటున్నారు. చూసారా, అలా ఉంటుంది మన బ్రతుకు కూడా. మనం యేసుతోనే ఉంటాం కానీ యేసు ప్రభు కార్యాలు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు యొక్క దేవుని బిడ్డలారా ఆ యొక్క పవర్, ఆ ప్రసన్నత, ఆ శక్తి గుర్తుపట్టలేని అనుభవంలో ఉంటాం. అందుకే నేనే దేవుడు వెంటనే ఆయన వారిని పలుకరించాడు. చూసారండి, ఆయనని మనం గుర్తుపట్టలేని పరిస్థితి అనుకో, వెంటనే ఆయన మనల్ని పలకరిస్తాడు. చూసారా, మనం భయపడము, మనం ఆందోళన చెందడము, మనం కృంగిపోవడము, మనం బలహీనపరచబడము ఆయనకి ఇష్టం లేదు. ఆ శిష్యులు అంత కష్టపడుతున్నారు ఆ సముద్రం మధ్యలో. ఆ గాలికి తట్టుకోలేని ఆ బాధలో అంత కష్టపడుచు ఉండగా వారు భయపడిపోవడం, వారు కృంగిపోవడం, వారు ఆందోళన పడడం దేవునికి ఇష్టం లేక, అయ్యో ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు కదా, నన్ను గుర్తుపెట్టలేరా మీరు, నేనే అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. కేకలు వేయడమే కాదు, వారి యొద్దకు వచ్చి వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని చెప్పాను. చెప్పకూడదు గట్టిగా. కష్ట సమయంలో, బాధ సమయంలో, శ్రమ సమయంలో, భయంకరమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఎవ్వరు మనల్ని పలకరియడానికి రాదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని పలకరించాలి. అక్కడ శిష్యుల దగ్గరికి వచ్చారు వాళ్ళు. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభులైన వారే ప్రార్థనకి వెళ్ళిన వ్యక్తి వారు పడే కష్టాలు చూసి వాళ్ళ దగ్గరికి అసలు ఎంత ప్రేమామయుడో ఒకసారి ఆలోచించండి. ఆయన ఎంత జాలిగల దేవుడో, ఎంత కరుణామయుడో. అసలు నిజంగా ఆయన ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నారు ఈరోజు క్రైస్తవ జనాంగం కదా. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. లోకమే, ఆస్తియే, డబ్బే, ఉద్యోగమే, అంత సర్వస్వం అదే అనుకుంటున్నారు. కానీ క్రీస్తు ప్రేమని అర్థం చేసుకోలేని భయంకరమైన స్థితిలో ఉంటున్నారు ఈరోజు దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు ప్రభులైన వారు శిష్యులని ఎంత ప్రేమించారో మనలని కూడా నేటికి అంతే ప్రేమిస్తున్నాడు. మనం బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయే సమయంలో, కృంగిపోవడానికి మనము చాలా దేవుని బిడ్డలారా రకరకాలైన పరిస్థితిలో కొట్టుమిట్టులాడుచున్న సందర్భంలో ఎంత మాత్రమైన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. 4వ జామున సముద్రం మధ్యలో ఓడలో ఉన్న శిష్యుల దగ్గరికి కష్టపడుచు, శ్రమ పడుతూ, ఆందోళన పడుతూ, అలజడిలో ఉన్న శిష్యుల దగ్గరికి వచ్చి ఆదరించిన దేవుడే ఈ మధ్యాహ్న సమయం ఇంటికి వచ్చాడు.
వచ్చాడా ఇంటికి వచ్చాడా? ధైర్యం వచ్చాడు. Amen. ధైర్యం తెచ్చుకోమన్నాడు. భయపడకు. దేవుడు తన కార్యాలు జరిగించేవాడు, తప్పక జరిగించేవాడు. భయపడే అవసరమే లేదు, ఆందోళన పడే అవసరమే, ఏ విషయంలో కృంగిపోయే అవసరమే లేదు. లేదు. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా ధైర్యపరుస్తూనే ఉంటాడు. ఫస్ట్ పలకరిస్తాడు. అసలు గుర్తుపట్టలేదనుకో, పక్కకు వచ్చి నేనే కదా, గుర్తుపట్టలేదా మీరు? ధైర్యం తెచ్చుకోండి. ఆయన మనకు చెప్పేది ఏంటో తెలుసా? ధైర్యం. ఎప్పుడు మనకు ఆయన ధైర్యం నూరిపోస్తూ ఉంటారు అన్నమాట. లోకమంతా మనల్ని కృంగతీస్తూ ఉంటే ధైర్యపరిచేవాడు ఒక్కడే, నజరేయుడైన యేసు కదా. ఇప్పుడు ప్రభాకర్ ఆ సాక్ష్యంలో ఒక్క పాయింట్ పట్టుకున్నా నేను. ఏం పాయింట్ తెలుసా అండి? లోకమంతా 10 సంవత్సరాలు అయింది పిల్లకి, ఇంకా వద్దనుకున్నారేమో మీరు, ఇంకా లేదేంది అని అంటే అప్పుడే దిగి వచ్చాడు దేవుడు. అప్పుడే దిగి వచ్చి ఏం చేశాడు? కార్యం చేశాడు. అబ్బా, చూసారండి ఎంత అద్భుతమైన కార్యాలు ఆ మాట కదా. ప్రభా, నేను రేపు ఏ మాట చెప్పాలంటే ఎంత చక్కని మాట ఇచ్చాడో నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా కృంగతీస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు. దేవుడు ధైర్యపరిచి ఏం చేశాడంటే మన ఎడల కార్యాలు చేయడానికి వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ సముద్రంలో వదిలిపెట్టాడు. ఆ సముద్రంలో వచ్చాడు. మిక్కిలి కష్టపడుతున్నారు వాళ్ళు, మిక్కిలి బాధపడుతున్నారు. అసలు ఆ గాలికి తట్టుకోలేక కదండి. మనం కూడా ఈ లోక సంబంధమైన ప్రజల యొక్క మాటకు తట్టుకోలేకపోతాం. కొన్ని సందర్భాల్లో వారు ఆ గాలికి తట్టుకోలేక మిక్కిలి కష్టపడ్డారు. అప్పుడే దేవుడు దిగి వచ్చాడు. ప్రార్థనకి వెళ్ళిన ఆయన ప్రార్థనలు కూర్చోవచ్చు కదా. శిష్యులు బాధపడుతుంటే చూడలేకపోయాడు. లేచి వచ్చి సముద్రం మీద నడిచి వారి ఎద్దకు వెళ్ళి ఆయన వారిని పలకరించి నేనే, ధైర్యము తెచ్చుకొనుడి, భయపడకుడి. మీరు భయపడడానికి వీలు లేదు, మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడకుడని చెప్పాను. అస్సలు ఇంకా ఏ విషయంలో కూడా ఏం చేసే అవసరం లేదు, భయపడే అవసరం లేదు, భయపడే అవసరం అసలుకే. అప్పుడు వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. తీసుకో. భయపడే అవసరం లేదు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఆయన మన ఎదుకు దిగి వచ్చినప్పుడు మన కష్టాల నుంచి ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిపిస్తూనే ఉంటాడు, తప్పిస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు, ఆదరిస్తూనే ఉంటాడు, ఆదుకుంటూనే ఉంటాడు, అద్భుతాలు చేస్తూనే ఉంటాడు, వాళ్ళ అద్భుతాలు జరిగిస్తూనే ఉంటాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఆ రోజు శిష్యుల బాధను చూసిన దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చిన దేవుడు, వాళ్ళ దగ్గరకు వచ్చి పలకరించిన దేవుడు, ధైర్యపరిచిన దేవుడు ఈ రోజు మన ఎద్దకు వచ్చాడు, పలకరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేనికి భయపడే అవసరమే లేదు. తప్పక మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు, సృష్టికర్త ఇచ్చే మాట ఇది కదా. ఆ రోజు సముద్రములో అలలతో కొట్టుమిట్టలాడుచు కష్టపడుచున్న వారి కష్టాల నుంచి విడుదల ఇచ్చిన దేవుడు ఈ రోజు మన బ్రతుకులో కూడా మనం పడుచున్న ప్రతి వాటిలో నుంచి విడుదల ఖచ్చితంగా ఇస్తాం. దాంట్లో డౌట్ పడే అవసరమే లేదు. అందుకే చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం చదువు. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. అబ్రహాము దగ్గరికి దేవుని దూతలు వచ్చారు. అక్కడ వాళ్ళు దేవుని దూతలని ఎంత అబ్రహాము యొక్క ఆ సమర్పణ చూడండి. అబ్రహాము యొక్క సమర్పణను బట్టి దేవుని మీద మనుషులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచాడు. అబ్రహాము యొక్క సమర్పణ చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎక్కడ కూర్చొని ఉన్నప్పుడు కనబడిందండి? గుడారపు ద్వారమందు. ఎక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన? గుడారపు ద్వారం ఎదుట కూర్చుంటే ఎవరు కనబడ్డారు ఆయనకి? దేవుడు కనబడ్డాడు. దేవుడు కనబడ్డాడు. ముగ్గురు దూతలు కనబడ్డారు. దేవుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
ముగ్గురు దేవుని బిడ్డలారా ఆయన ఎద్దకు వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం, కనబడినట్లుగా చూస్తా ఉన్నాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్ళారు చెప్పండి? అబ్రహాము ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్ళారు? చూడండి, ఎవరైనా ఇప్పుడు చూడండి, మేము వచ్చాము, మమ్మల్ని ఎదుర్కోవడానికి పాపం కడుపుతో ఉన్న అమ్మాయి కూడా కిందికి వచ్చింది. చూసారా? ఆ కడుపుతో ఉన్న అమ్మాయి కూడా అంత బరువు మోసుకొని కిందికి వచ్చి, ఇంకా నేను ఆ బాబు కూడా మోసుకొని పైకి వస్తాను అంటే అబ్రహాము దేవుని బిడ్డలారా ఆ గుడారపు ఎండవేళ గుడారపు వాకిట్ల దగ్గర కూర్చొని ఉండగా కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలబడుట చూచాడు. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. పరిగెత్తి. ఈ రోజు అలాంటి అనుభవాలు లేవు చాలా మందికి. దైవ సేవకులు వస్తున్నారంటే ఎదుర్కోవడానికి వచ్చే అనుభవాలు ఉన్నాయా? ఎక్కడో లోపల మేమే పూజ చేసుకొని మేమే కూర్చొని ఏమ్మా ఉన్నారా లేదమ్మా అనుకోవాలి. స్తోత్రం వేసి కదా. ఈరోజు అప్పుడే అసలు చాలా మట్టుకు దేవుని ప్రజల ఎడల కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే ఇది దేవుణ్ణి ఆ రోజు అబ్రహాము అసలు ఆ వ్యక్తులను చూచిన వెంటనే లేచి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడు? మట్టుకు వంగి. ఈ రోజు తగ్గింపు ఎక్కడ ఉందండి మనుషులు? అసలు వంగి నమస్కారం చేసే పనులు ఎక్కడ ఉన్నాయి? అసలు కొంతమంది ప్రైజ్లా చెప్పకుండానే వెళ్ళిపోతాం, అసలు కనబడకుండానే, అసలు పట్టించుకోరయ్యా, పట్టించుకోరు. ఈరోజు రాలేదా సేవకులు, వచ్చారా అని ఇప్పుడు అన్నట్టు అట్లుంటే పరిస్థితి. సేవకులు వచ్చారు అంటే కొంతమంది బ్రతుకులలో అలాంటి. అసలు ఈ రోజు ఎలా ఉందంటే సూటు బూటు వేసుకున్న వాళ్ళదే సేవ. ఇట్లాంటి మాలాంటి సింపుల్ పట్టు చీరలు కట్టుకుని వాక్యం చెప్తే ఓకే బాగుంది చాలా అలా ఉంది ఇప్పుడు. కానీ అబ్రహాము తన బ్రతుకు ఎంత తగ్గించుకున్నాడంటే అంత తగ్గించుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. దేవుని బిడ్డ లేచి పరిగెత్తి ఈరోజు దైవ సేవకులు వస్తుండ్రు అనగానే పరిగెత్తుకోనే దేవుని సేవకుల దగ్గరికి వచ్చే అనుభవాలు ఈ రోజు లేవు. మీరు రండి అని మీరు రండి పరిగెత్తుకొని సేవకుల దగ్గరికి వచ్చే అవకాశాలు ఏమున్నాయి ఈ రోజు? ఆ రోజు సునేమీరాలు పరిగెత్తుకొని దైవ సేవకుల దగ్గరికి వెళ్ళిపోయింది. కొడుకు చనిపోయిన వెంటనే హాస్పిటల్కి పోవాలంటే గొప్ప ధనవంతురాలు ఆమె, గొప్ప ధనవంతురాలు. ఫోన్ చేస్తే డాక్టర్లు ఇంటికి పరిగెత్తుకొని వచ్చే కెపాసిటీ, అంత అర్హత, అంత హోదా ఉంది ఆమెకి. కానీ ఎక్కడికి పరిగెత్తింది? దైవజనుడు ఎక్కడున్నాడో అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి, దైవజనుడా నా కొడుకు ఇలా అయిపోయిందయ్యా, నువ్వు రా ఫస్ట్ అని చెప్పాను. అంతే. దైవజనుడు పరిగెత్తుకొని వచ్చి, ఆమె విశ్వాసం ఏంటో తెలుసా? దైవజనుడు ప్రార్థన చేస్తే నాకు కొడుకునిచ్చాడు, దైవజనుడు ప్రార్థన చేస్తే నా కొడుకు బ్రతుకుతాడు అంతే. ఆ నమ్మకం, ఆ విశ్వాసంతో వెళ్ళిపోయింది. కానీ ఈరోజు దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తున్నారు, కానీ దైవజనులు గౌరవించేస్తుంది ఈరోజు లేదు. దైవజనులు ఆ రోజు అబ్రహాము యొక్క అనుభవం చూడండి. అబ్రహాము బ్రతుకులో కార్యాలు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే తన విధేయత, తన తగ్గింపు, తన దేవుని సన్నిధిలో ఉండే అనుభవం. దేవుని కొరకు బ్రతికే అనుభవాలే అబ్రహాము యొక్క గొప్ప కార్యాలు జరిగించాడు. చూడండి ఆ మాట అక్కడ 5-6 పాయింట్ ఉంది. ఇంకా చాలా మాటలు చెప్పాలని ఉంది, కానీ అక్కడ 5-6 పాయింట్ ఉంది. టైం చాలా అయిపోయింది కదా, అయినా చెప్తా, ఎందుకంటే వాక్యం ద్వారా బలపరచబడుతున్నాడు ప్రభాకర్ కనుక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ పరిగెత్తాడు, ఎదుర్కోవడానికి వెళ్ళాడు. రెండోది తగ్గించుకున్నాడు. మూడోది ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షము నా మీద ఉంటే ఇప్పుడు నీ దాసుని దాటిపోవడానికి వీల్లేదు. అంతే. ఎంత బలవంతం చేస్తున్నానండి దేవుణ్ణి, ఎంత ముగ్గురు ఒక్కరుగా ఉండి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు
కానీ ఆ ఒక్క దేవుడే ముగ్గురుగా వచ్చారు అక్కడికి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. 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 ఆ వ్యక్తితో ఏమంటున్నారు? ఆ వ్యక్తులతో, మీ కటాక్షం మా మీద ఉంటే, నిజంగా మీరు మమ్మల్ని కరుణిస్తే, నిజంగా నీ దయ మా మీద ఉంటే మమ్మల్ని దాటిపోవడానికి వీలు లేదు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకునుడి. ప్రాణములు దైవ సేవకుల ప్రాణాన్ని బలపరిచి పంపించాలని ఆశ. అందుకే చెప్తాను, ఆతిథ్యం ఇవ్వడం అనేది మరువద్దు. ఎప్పటిదో కాదు, అబ్రహాము రోజు నుంచే ఆతిథ్యం ఇవ్వడము, అబ్రహాము రోజు నుంచే. ఈరోజు దైవ సేవకులకే కానీ, వచ్చిన వాళ్ళకే కానీ, ఎవరికైనా చేతులు కడిగి పంపించడం అనేది అది వాక్యానుసారమైన అనుభవం. ఏదో వాళ్ళు వస్తే మేము తిండి పెట్టాలా అనే అనుభవాలు కాబట్టి అది వాక్యానుసారం. అబ్రహాం ఎంత బ్రతుకులాడుతున్నాడు చూడండి, ఆయనకి ఏం అవసరం చెప్పండి, అవసరమా చెప్పండి. కానీ ఆయన దేవుడు చేసే కార్యాలు కన్నులారా చూడాలని నన్ను తాను తగ్గించుకొని ఫస్ట్ అసలు చూడక మునిపే పరిగెత్తాడు. పరిగెత్తడమే కాదు, నేల మట్టుకు సాగిపడమే కాదు, నీ దయ మాకు ఉండాలి, నీ కనికరం మా మీద ఉండాలయ్యా, నువ్వు మాతో ఉండాలయ్యా, నీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలయ్యా. ఏ విధంగానే సరే ఫస్ట్ కూర్చోండి, మీరు ఫస్ట్ కూర్చోండి, కొన్ని నీళ్ళు తెప్పించి మీ కాలు కడుక్కోండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తానయ్యా, మీ ప్రాణములను బలపరచుకోండి. తరువాత చూసారా ప్రాణాన్ని బలపరచుకోవడానికి కొంచెం ఆహారము ఎంతో కాదు. అందుకే అంటాను, ఎవరికైనా పప్పు పచ్చడి చాలు, మటను చికెన్ అవన్నీ ఏం పెట్టక్కర్లే. ఎవరైనా విశ్వాసాలు ఎవరైనా అంతే, మటను చికెను చేపలు రొయ్యలు ఇవన్నీ పెట్టక్కర్లే. వచ్చిన వాళ్ళకి ఇంత వేడివేడి ఇంత పప్పు చాలు, అంత ఉంటే పెట్టు, లేకపోయినా కొంచెం తెల్లన్నం కొంచెం పప్పు పచ్చడి చాలు. వాళ్ళు ప్రాణానికి బలపరుచుకొని దేవుడు నిన్ను దీవించును కాక, కడుపు నిండా తిని దేవుడు నిన్ను దీవించును కాక అని చెప్పి వెళ్ళారు అనుకోండి, ఆ దీవెనలు మీ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది అన్నమాట. సమృద్ధిగా ఉంటుంది. ఎంత సమృద్ధిగా ఉంటుందో ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు పని చేయండి. ఇప్పటి నుంచి సంవత్సరానికి 2 సార్లు చేయి. పిలిపించుకో, మేమే వస్తాం, ఎవరు వచ్చినా రాకపోయినా, 10 మంది కాదు, 5గురు వచ్చినా చాలు. 5గురికే అక్కడ ముగ్గురే వచ్చారు, అక్కడ 10 మంది వచ్చారా? అక్కడ 10 మంది వచ్చారు, అబ్రహాం గారికి ముగ్గురే వచ్చారు. ఆ ముగ్గురికి ఏం చేస్తా అంటున్నాడు? ఆతిథ్యం ఇస్తా అంటున్నాడు. చదివా మాట, అది చక్కని మాట. ఆహారము తెచ్చదము, మీ ప్రాణములను బలపరచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చారు మీరు. చూసారండి, ఇందుకే కదా, ఖచ్చితంగా నీ ఆశీర్వాదం మాకు ఉండడానికే కదా, మీరు తిని దీవించి వెళ్ళాలనే కాదా, ఇందుకే కదా మీ దాసుని దగ్గరికి మీరు వచ్చారు. చూసారా ఎంత చక్కగా ఆ మాటలో ఉన్న సారాంశము నిజంగా మనలో గనక అమలుపరిస్తే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాం. ఆ విధంగా అబ్రహాముని దాటి వెళ్ళలేదు ఆ దూతలు. అబ్రహాం ఏది చెప్పితే ఆ విధంగానే చేసి ఉండి తిని దేవుని బిడ్డలారా ఆశీర్వదించి మరలా వచ్చే సంవత్సరం వస్తావును. మరలా వచ్చాము, ఇప్పుడు మళ్ళా వచ్చాము, ఈ సంవత్సరం ఇంటికి మళ్ళా వచ్చామా? మళ్ళా వచ్చి దీవించి వెళ్ళామా? మళ్ళా వచ్చే వరకు ఏముంది? ఆశీర్వాదం ఉంది. చెప్పాలి గట్టిగా. మరలా వచ్చే సంవత్సరం నేను వస్తా. అప్పటి వరకు ఖచ్చితంగా నీ ఒడిలో ఉండునుగాక. దేవుని బిడ్డలారా మాట అందుకే కదా వచ్చా. అందుకే దైవ సేవకులు వచ్చి, విశ్వాసులు ఎవరైనా సరే దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి చేతులు కడుక్కొని మనల్ని దీవించి వెళ్తే ఆశీర్వాదం పొందుకోవడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ రోజు అబ్రహాం ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్నాడు.
ఏం పొందుకున్నాడు? నవ్వుని పొందుకున్నాడు. అందుకు ఆయన నవ్వుని పొందుకోబోతున్నాడు. ఏం పొందుకున్నారు? ఇస్సాకునే. అందుకైనా మీ మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాను ఒక్క కుమారుడు కలుగునని చెప్పాను. శారాకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మీకు ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు మాట నెరవేరుస్తాడు. ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏం ఆశీర్వాదం అది? ఏం ఆశీర్వాదము? ఆశీర్వాదం. నిత్యము సంతోషించే ఆశీర్వాదం. అసలు సంవత్సరాలు ఎదురు చూశారు. ఇస్సాకు అసలు ఆయన ఎంత పవిత్రుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత దేవునికి ఇష్టమైన వాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాముకి లేదు అంత అనుభవం, కానీ ఇస్సాకుకి ఇచ్చాడు. అబ్రహాము కడుపులో, శారా కడుపులో పుట్టిన కుమారుడు 100 ఆశీర్వాదానికి పాత్రుడుగా మార్చబడ్డాడు. అంతేకాదు పవిత్రమైన బ్రతుకు దేవుని బిడ్డలారా. అందుకే మరలా వస్తాం. ఇదంతా ఈ ఆశీర్వాదాలు అంతా ఎందుకు వచ్చింది? ఆదిత్యం. చాలా మందికి ఇది తెలియదు. ఇవి తెలియక మాకేమీ లేదు, ప్రార్థన పెట్టించుకోవాలంటే మాకేమీ లేదు, పనికిరాని దానికైతే వేలు ఖర్చు పెడతాం, పనికిరాని దానికైతే వేలు ఖర్చు పెడతాం. కానీ దైవ సేవకులను పిలుచుకొని, ఒక 10 మందిని పిలుచుకొని ప్రార్థన పెట్టించుకొని ఒక ముద్ద అన్నం చేతులు కడిపించుకోవడం అనేది అసలు అబ్రహాం చేశాడా లేదా? అసలు పరుగు నన్ను మీరు మీ కటాక్షం నా మీద ఉన్న ఎడల దాటిపోవద్దు, మీరు దాటిపోవడానికి వీల్లేదు. ఆ మాట కదా కూర్చుండిపోయారు వాళ్ళంతే. వారు నువ్వు చెప్పినట్లు చెయ్యి. అది చేశారు. మనం ఏది చెప్తే అది చేస్తాం. మన దేవుడు అర్థమవుతుందా మీకు? అది అర్థమవుతాయి కదా మనుషులకి. మనం ఏది చెప్తే అది మన దేవుడు దాటిపోవడానికి వీల్లేదయ్యా, నువ్వు అస్సలు దాటిపోవద్దయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు కానీ నిన్ను విడవనయ్యా. కానీ అంటే ఖచ్చితంగా మన జీవితాన్ని ప్రభు చేతిలో తగ్గించుకొని చూడండి. ఎంత నేల మట్టుకు వంగాడు అబ్రహాం, వెళ్ళి నేల మట్టుకు వంగాడు, పరిగెత్తుకొని వెళ్ళాడండి. ఆశ చూడాలి, ఆయన ఆశ పరిగెత్తుకొని వెళ్ళాడు, నేల మట్టుకు వంగాడు, కాలు గడగడానికి నీళ్ళు తెచ్చిచ్చారు. అబ్బా ఎంత అనుభవాలండి, ఎంత అనుభవాలు! ఇవన్నీ దేవుడు మెచ్చుకునే అనుభవాలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడానికి, ఎంత ఎదుగు పెద్ద బిల్డింగ్లు ఇవి కాదు, పెద్ద బిల్డింగ్లు ఇంకా ఇస్తాడు దేవుడు. ఇస్తాడు దేవుడు మనకేమో దేవుడికి ఇస్తాడు, అన్ని మనకే ఇస్తాడు. మనకి నేను ఇట్లనే అంటాను, నాకు ఏమో దేవుడికి ఇస్తావా ఎదుగు అంటారు. అంతే దేవుడి కార్యాలు ఖచ్చితంగా. ఎందుకంటే సేవ చేయండి అని చెప్తే బలవంతం చేసి ముక్కుకు గాలం వేసి లాక్కొచ్చి సేవ చేయమని చెప్తావు. మరి నాకు ఏమో దేవుడికి ఇస్తావు నువ్వు, అంతే కదా. అట్లాగే అడగాలి మనం, ఎప్పుడూ అడే అవసరం లేదు. అయ్యా నీ పని చేస్తున్నాం కదా, మా పని చేయవా నువ్వు అని అంటే దేవుడు చేస్తాడు. దాటిపోవద్దు. ఈ కార్యం చేయకుండా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అంటే కూర్చున్నారా లేదా? వాళ్ళు కూర్చున్నారా లేదా? నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యయ్యా, నీకు ఇష్టం వచ్చినట్టే చెయ్యయ్యా. మనతో కూడా దేవుడు అలాంటి కార్యాలే చేస్తాడు. మనం ఎప్పుడు దాటి వెళ్ళదు. ఏ విషయమైనా మనం దాటి వెళ్ళేవాడు కాదు. కష్టములో ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు దేవుని బిడ్డలారా వాగ్దానం ఇచ్చి వారిని ఆశీర్వదించడానికి వెళ్ళాడు. చెప్పలు పెడదామా గట్టిగా? ఎంత చక్కటి మాట. అక్కడ ఉన్న కొరత దేవునికి తెలిసిపోయింది తెలుసా? అబ్రహాము శారాకున్న కొరత తెలిసిపోయింది, ఇక్కడ కూడా ఉన్న కొరత తెలిసిపోయింది. అందుకే వచ్చాడు గట్టిగా. ఇక్కడ కూడా ఆడపిల్లని ఒక బాబునివయ్యా, ఒక బాబునివని అడుగుతున్న సంగతి దేవునికి తెలుసు. మనం ఎక్కడికి వెళ్ళాలి. అందుకే నేను చెప్తాను, మనం ఎక్కడికి పరిగెత్తే అవసరం. మనం ఉన్న చోటలో ఉండి ప్రార్థన చేస్తే మన పక్కలోకి వచ్చి ఆశీర్వదించే దేవుడు మనకి ఖచ్చితంగా. దాంట్లో డౌటే లేదు. కొండలెక్కర్లే, గుట్టలెక్కర్లే, సముద్రాలు దాటక్కర్లే, ఎక్కడ దాటక్కర్లే. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ పట్టుదల కలిగి, ప్రభు దగ్గర దీనత్వం కలిగి, వినయం కలిగి, భక్తి కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన పక్కలోకి దిగి వచ్చి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాడు అబ్రహాము.
దేవుని దగ్గరికి వెళ్ళాడా? దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చాడా? చూడండి అక్కడ కొరతలు, మన కొరతలు ఎరిగి మన దగ్గరికి వచ్చేది. అర్థమవుతుందా? అక్కడ కష్టములు ఉన్న వారి దగ్గర దేవుడే ప్రార్థన చేసేట చేయొచ్చు కదా. వాళ్ళ బాధ తిప్పలేదా వాళ్ళు పడతారు కదా. ఆహా ఎక్కడ మునిగిపోతారో నా పిల్లలు అని చెప్పి లేచి పరిగెత్తారు అంతే. చూసారా? ఇట్లాంటి దేవుడిని కలిగి ఉన్నామండి. పిచ్చిగా మాట్లాడతారండి, పిచ్చిగా ఆలోచిస్తారు, పిచ్చి మాటలు మాట్లాడతారు. వాక్యాన్ని కరెక్ట్ అర్థం చేసుకోరు. మనం కరెక్ట్ వాక్యాన్ని అర్థం చేసుకుంటే కరెక్ట్గా దేవుడు మన దగ్గర పని చేస్తాడు. దిగి వచ్చి కార్యాలు జరిగిస్తాడు. డౌటే లేదు. వచ్చాడు, ఆశీర్వదించాడు, వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి అనుమానం వస్తే, అనుమానం వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నారు చూడండి. అక్కడ వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆ 18వ అధ్యాయం 14వ వచనం చదువు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అది యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మాట చెప్పగానే శారమ్మ ముసుముసు నవ్విపోయింది. అయ్యా అమ్మ నువ్వు నవ్వుతున్నావేంటమ్మా అని. నవ్వలేదయ్యా, నీ భార్య నవ్విందయ్యా. నీ భార్య కదా. కొంతమంది అబ్రహాం నమ్ముతాడు, కానీ భార్యకి ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నాడు. మరలా మాట్లాడుతున్నాడు ఏమని? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగెనను. ఒక్కసారి కాదు, 2 సార్లు చెప్పాడు కదా. అక్కడ చెప్పాడు అనుమానం రాక మళ్ళా యెహోవాకు అసాధ్యమైనది. గర్భసంచి ఉడికిపోయింది, బలం లేదు. గర్భసంచికి బలం లేదు. గర్భసంచి ఉడికిపోయింది. ఏ మాత్రం పిల్లలు కలగడం అసాధ్యం, కానీ అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు సంతానం ఇవ్వడం అంటే ఎంత ఆశ్చర్యకరమైన కార్యం. ఎంత ఆశ్చర్యకరమైన కార్యం. అసలు ఊహించడానికి కూడా గొప్ప అద్భుతమైన గొప్ప సాక్ష్యం ఇది. చాలా 10 సంవత్సరాల తర్వాత అది కూడా వాగ్దానం ఇచ్చి ఇవ్వడం అనేది ఎంత అద్భుతమైన సంగతి కదండి. ఇలాగే చాలా మంది మన చర్చిలో వాగ్దానం ద్వారా చాలా మందికి ఉపవాస ప్రార్థనలకు వస్తారు. అమ్మా నీకు దేవుడి కార్యం చేయబోతున్నారు అంటారు. కథం అంతే, 2 నెలలే వార్త వినబడుతూ ఉంటుంది అనమాట. అలాగే సంవత్సరంలో తిరగక మునిపి ఆ వాగ్దానం నెరవేర్చబడడం అనేది దేవుడి బిడ్డలారా అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. ఆయన దోషం గల దేవుడు. నేను మాట ఇచ్చాను నా బిడ్డకు, నేను చేయడానికి దిగిపోవాలి. దిగి వచ్చాడు, కార్యాలు చేశాడు. అది సంఘస్థులు అందరూ విన్నవారా? వాళ్ళు చెప్తున్నారు. చూసారండి, ఇది ఎంత గొప్ప సాక్ష్యాలండి. అవును, చూసారా ఎంత అద్భుతమైన కార్యం అది. సంఘస్థులే సంఘం మెదుట గొప్ప సాక్షిగా దేవుడు బిడ్డ నిలబెడతాడు. ఇక్కడ అనుమానం వచ్చింది శారమ్మకి, కానీ వెంటనే మరలా మాట్లాడుతుంది. మరలా నేను వస్తాను, అప్పుడు శారాకి చక్కటి కుమారుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకు అబ్రహాము దగ్గరికి వచ్చారు దేవుడు అని ప్రశ్న వేస్తే, వారికి దేవుని బిడ్డ ఉన్న లోటు తీర్చడానికి అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనకేది లోటున్నా, ఏది కొరతలున్నా, ఏ సమస్యలున్నా వాటిలో నుంచి విడిపించడానికి మన ఇంటికి, మన దగ్గరికి వచ్చి మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఇప్పటికీ చేశాడు, ఇక మీదికి కూడా చేస్తాడు. నమ్మిన వారు చెప్పండి కూడా. ఎంత గొప్ప కార్యాలు కదండి కదా. అక్కడ శిష్యులు బాధపడద్దని శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఆ శిష్యులు మునిగిపోవద్దని శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ అబ్రహాము శారా జీవితంలో కార్యం చేయడానికి వారి యొద్దకు దేవుడు వచ్చాడు. వచ్చి వదిలిపెట్టాడా? వాగ్దానం నెరవేర్చబడే వరకు వారిని వెంటాడుతూనే ఉన్నారు. నిర్ణయ కాలము ఎప్పుడు? నిర్ణయ కాలము 25 సంవత్సరాల తర్వాత నిర్ణయ కాలం వచ్చింది. అప్పుడు చక్కటి కుమారుని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మాట తప్పిపోయేవాడు. అందుకే అన్నాడు, నేను నిర్ణయ కాలమున చేస్తాను. కొన్ని సందర్భంలో మనం ఆలోచించాలి. ఎప్పుడైనా మాట ఇచ్చిన వెంటనే కొన్ని సందర్భాలు నెరవేరుస్తాం. కొన్ని సందర్భంలో యోసేపుకి మాట ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు. అందుకే మరి ఆ సంవత్సర కాలం, అన్ని సంవత్సరాలు కూడా ఎన్నో బాధ
బాధలు పడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. బావిలో అసలు ఐగుప్తులకు అమ్మి వేయడము, ఫరో ఇంటిలో దేవుని బిడ్డలారా ఆ భయంకర పోతిఫర్ ఇంట్లో భయంకరమైన పరిస్థితులు, చెరసాలలో పడడం, ఇదంతా అయిన తర్వాత రాజుగా ఎన్నుకున్నాడు. చెప్పండి కదా గట్టిగా. మాట 17 సంవత్సరములు మాట ఇస్తే 30 సంవత్సరములు నెరవేర్చాడు. నిర్ణయ కాలం అది. అందుకే అక్కడ చెప్పాడు, ఇగో వీళ్ళు అనుమానం పడుతున్నారు కదా, నా నిర్ణయ కాలం చేస్తానని. వీళ్ళు పరిపూర్ణమైన విశ్వాసం వీళ్ళకి రావాలి, అప్పుడే నేను కార్యం చేస్తాను. కానీ నేను చెయ్యకుండా మానను. కానీ వీళ్ళని దీవించడానికి వచ్చాను. తిన్నారు, దీవించారు, పలికే దేవుడి మాట చెప్పారు, వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన కాలం, నిర్ణయ కాలంలో దేవుడు కార్యం చేశాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మనకి తొందరగా ఇచ్చాడు. తప్పక సంవత్సరం తిరగకముందే దేవుని వాగ్దానము చాలా మంది 7 సంవత్సరాలు తిరగకముందే నెరవేరుస్తూ వచ్చాడు. ఆ రోజు ఆలస్యం చేశాడు అబ్రహాం, శారాకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడైతే చెప్పిన సంవత్సరానికే దేవుడు నెరవేర్పులోకి తీసుకొస్తా ఉన్నారు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? అప్పుడు వాళ్ళు ఓపికతో ఉన్నట్టుగా ఈ రోజు ఓపికతో ప్రజలు ఉంటలేరని వెంటనే కార్యాలు చేస్తున్నారు అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఓపికతో ఉండేవాళ్ళు, కానీ ఈ రోజు ఓపికతో దేవుడు చెప్పాడు, ఏం చేశాడు అని అడుగుతారా లేదా? ప్రశ్నలు లేదా? అందుకే త్వరగా కార్యాలు చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ ప్రశ్నకు అవకాశం ఇస్తలేడు నా దేవుడు. ఆ వెంటనే దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. అందుకే అబ్రహాము లోటు తీర్చడానికి అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. ఇక్కడ చూడండి, ఆదికాండం 19:2 లోతు దగ్గరికి వచ్చాడు దేవుడు. ఎందుకు వచ్చాడంటే మరణములో నుండి విడిపించడానికి లోతు దగ్గరికి వచ్చాడు. చెప్పలు కొడదామా గట్టిగా? లోతు కూడా అలాగే కూర్చొని ఉన్నాడు. చదువమ్మా 19:2. ఆదికాండం 19:2. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమను చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, సేమ్ దేవుని బిడ్డలారా అబ్రహాం చేసినట్టే లోతు కూడా చేశాడు. ఎందుకంటే అబ్రహాం గారు నేర్చుకున్నాడు కదా. స్తోత్రం. ఎక్కడుండే లోతు? అబ్రహాముతోనే ఉండే కదా. ఆశీర్వాదం అంతా ఎవరికి వచ్చింది? అబ్రహాంకే. కానీ కాకపోతే పోగొట్టుకోవడానికి వెళ్ళిపోయాడు, విడిపోయాడు అంతే. పోగొట్టుకోవడానికి ఆశీర్వాదం ఎక్కువైతే ఇలాగే ఉండేది పరిస్థితి. కొంతమంది ఆశీర్వాదం ఎక్కువైతే దేవుడిని వదిలిపెట్టి మెల్లమెల్లగా జరిగింది లోకానికి దగ్గర అవుతూ ఉంటుంది. అందుకే మీకు ఎప్పుడు చెప్తా నేను, మీరు లోకానికి దగ్గర అవ్వద్దు. ఎంత సమయం దొరికితే అంత దేవుడిలో గడపడానికే ప్రయత్నం చెయ్యాలి. అనే లోకానికి దగ్గర అయితే మనకున్న ఆశీర్వాదాలు కూడా అదొకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ అబ్రహాముని హత్తుకొని ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. సేమ్ అలాగే చేశాడు. అబ్రహాం చేసినట్టే పరిగెత్తుకొని వెళ్ళి సాష్టాంగపడ్డాడు. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కునుడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెలబుచ్చుదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసింది. వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళు అబ్రహాం చేసినట్టే చేశారా? వాళ్ళకి కూడా ఆతిథ్యం ఇచ్చారా? లోతు ఆతిథ్యం ఇచ్చారు, అబ్రహాం ఆతిథ్యం ఇచ్చారు. ఏమి లోతింటికి ఎందుకు వచ్చారో తెలుసా? సొదొమ గుమ్మర పట్టణం కాల్చివేయబడబోతుంది. నీవు నీ కుటుంబం కాపాడబడాలంటే నేను చెప్పే ప్రాంతానికి పారిపోండి. నేను మీకు ఒక మాట చెప్తాను, పారిపోండి. కానీ లోతు ఏం చేశాడు? అంత దూరం వెళ్ళలేనయ్యా. మనం కూడా అంతే. అయ్యా ఇక్కడ నుంచి అంత దూరం చర్చికి రాలేమయ్యా అన్నాం అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకా అంతే. ఇక్కడ కూడా అదే, నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళదు అంటే, లేదయ్యా నేను అంత దూరం వెళ్ళలేనయ్యా అన్నందుకు సర్వనాశం. ఆ తల్లి ఏమో లోకాశకి లోపడింది, వెనకకి తిరిగింది, ఉప్పు స్తంభం అయింది. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళనందుకు మహాభయంకరమైన పాపంలో సర్వనాశనం అయిపోయింది కుటుంబం. చూసారండి? కానీ దేవుడు మాత్రం చేతులు పట్టుకొని లాక్కొచ్చాడు బయటికి. నేను రాను అన్నా కానీ ఏం చేశాడు లోతుని? ఎందుకో తెలుసా? అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము ప్రార్థన. నా లోతు కుటుంబం ఎక్కడున్నా కాపాడబడాలయ్యా. ఎక్కడున్నా ఇప్పటికీ కూడా దైవ సేవకుల ప్రార్థన విశ్వాసాలను ఎంత కాపాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇంకా లోకానికే లోబడిపోతున్నారు చాలామంది.
ఇంకా లోక సంబంధమైన వాటికే లోనైపోతున్నారు. కొంచెం కొంచెం జారిపోతున్నారు. ఒక్కొక్క కుటుంబాన్ని అయితే అపవాది ముట్టడి వేసేస్తున్నారు, కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడ 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 చిన్నగా దూరుతున్నారు అపవాది, వాళ్ళ ఇళ్ళకి దూరి వానికి స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థమవుతుంది. కానీ ఒక్కరోజు భయంకరమైన పరిస్థితి అనుభవించవలసిన పరిస్థితి. అక్కడ చూడండి, లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణం పాపంతో ఉన్న ఆ స్థలం భయంకరమైన పాపం, భయంకరమైన ఆ పాపాన్ని చూసి దేవుడు భరించలేకపోయాడు, సహించలేకపోయాడు. అగ్ని గంధకంతో కాల్చేస్తానని చెప్పేసి దేవుడు కార్యం చేయడానికి వెళ్తుంటే అక్కడ నీతిమంతుడైన లోతు కనబడ్డాడు. ఎలాగైనా సరే ఈయన నేను కుటుంబాన్ని కాపాడాలని దేవుడు దూతలని పంపాడు. బయటికి రాకపోయినా చేతులు పట్టుకొని బయటకు వచ్చి, ఇదిగో పలానా కొండ మీదకి మరి పరిగెత్తుకొని వెళ్ళిపోండి, వెనకకు తిరగొద్దు అంటే అమ్మగారు వెనకకు తిరిగింది. ఈ అమ్మగారి పని అంతా అంతే కదా. ఎక్కువ ఆడవాళ్ళు ఏం చేస్తారు, లోకమ్మ అమ్మ పాపం చూసుకోమా దిక్కాడు అవుతుంది, చూసుకోండి. వెనకకు తిరిగింది అమ్మగారి పని ఉపస్థాపన. పోనీ అయ్యగారైనా పిల్లలను తీసుకొని దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోవచ్చుగా. ఇక అంత దూరం నేను వెళ్ళలేనయ్యా, ఫలానా పక్కకున్న చోటకి వెళ్తానయ్యా. ఈరోజు కూడా ఆ బాబు చెప్పాడు కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ స్థలంలోకి అక్కడక్కడే వెళ్తానంటే మాత్రం ఆ ఆశీర్వాదాలు ఎక్కడ ఏది చెయ్యాలో అదే చేస్తాను చెప్పాడు కదా. దశమభాగ విషయాలు మొన్నటి దిన శుక్రవారం కూడా అంతే. ఆ మాట వెళ్తుండగా పశ్చాత్తాపడి ఏడ్చింది ఒక కుమార్తె. పశ్చాత్తాపడి ఏడ్చి కొన్ని రోజుల నుంచి దశమభాగం ఇస్తలేదు. ఏ విధంగానే ఆత్మశక్తితో నింపబడి గుండె మండింప చేసి అక్కడికక్కడే వెళ్ళిపోయి తీసుకొచ్చి దశమభాగం ఇచ్చేటట్టుగా చేశాడు. వాక్యమే మొన్న చూడు, వాక్యం క్రియ చేయాలి వాళ్ళకి. అసలు ఈరోజు నాతోనే మాట్లాడాడు దేవుడు, నన్నే దర్శించి చివరికి కూడా ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగి వచ్చి మండింప చేసింది ఆ బిడ్డని. ఏడుస్తూనే ఉంది. పాపం చేశాను నేను, వాక్యం నాతోనే మాట్లాడింది. నేను దానికి కావాలి దీనికి కావాలని దశమభాగం దొంగిలించాను. ఇప్పటి నుంచి అసలు దొంగిలించడానికి వీలు లేదని చాలా మంది వెనకంచి వేస్తున్నారు. దశమభాగాల విషయాలు చాలా మంది వెనకంచి వేస్తున్నారు. అసలు ఎవ్వరు ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ వాక్యం వాళ్ళ బ్రతుకులు. కొంతమంది బ్రతుకులో వాక్యం చాలా పనిచేస్తుంది, కొంతమంది బ్రతుకులలో వాక్యం పనిచేసినా ఇది నాకు కాదు అని చెప్పి అది పక్క వాళ్ళకి అని చెప్పి ఉండేవారు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంగతి ఎవరు చూసుకుని మనకు అవసరం. కానీ అబ్రహాము కూడా దశమభాగం ఇచ్చే ఆశీర్వాదము పొందుకున్నాడు. తన జీవితంలో తన పరిపూర్ణంగా దేవునికి దశమభాగము ఇచ్చిన వ్యక్తి, ఆదిత్యం ఇచ్చిన వ్యక్తి. స్టార్టింగ్ నుంచి ఇవంతా కూడా అబ్రహాం చేశాడు కాబట్టే గొప్ప ధనవంతుడుగా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. లోకంలో గొప్ప ధనవంతుడుగా, గొప్ప ఆశీర్వాదానికి పాత్రులుగా, విశ్వాస వీరులుగా మార్చబడాలంటే అటు ఈ కార్యం ఉండాలి, అటు ప్రార్థన అనుభవం రెండూ ఉంటే మన బ్రతుకుల కార్యాలు జరిగిస్తాం. అందుకే వాక్యం ఎంత అసలు చూడండి, ఆ నీతివంతుడైన లోతు కొరకు దేవుడు ఎంత తపన పడ్డాడో చూడండి. ఆయన అబ్రహాముని వదిలిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆయనని వదిలిపెట్టలేదు. అనేక సందర్భంలో మనం కొన్ని సందర్భంలో దేవుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. చెప్పాడు కదా, నిద్ర పట్టకుండా చేస్తాడని. అలాగే చేస్తాడు దేవుడు, అలాగే చేస్తాడు. రాజు దానియేలు సింహం పోలేసి దానికి రాజుకు నిద్ర పట్టలేదు, నిజమే. అలాగే మన బ్రతుకులో కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకే ఆ లోతుని ప్రేమించి ఆ భయంకరమైన ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని గంధకములతో కాల్చివేయబడబడుతుందని దేవుడు తలంచి, అమ్మో అక్కడ లోతు కుటుంబం ఎలాగైనా తప్పించాలని చెప్పి ప్రేమతో లోతు దగ్గరికి వెళ్ళాడు. కానీ లోతు చేయవలసిన కార్యాలన్నీ చేశాడు, దేవునికి చేయవలసిందన్నీ చేశాడు. కాలు కడుకోవడానికి నీళ్ళు ఇచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాడు, తను ఇంట్లో విశ్రాంతిని ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా తర్వాత పొద్దున వెళ్ళమని చెప్తే అస్సలు ఈ పరిస్థితి ఇక్కడ జరిగిపోతుందని చెప్పి చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. కానీ లోతు దేవుని మాటకు విధేయత చూడాలి, దేవుని మాటకు విధేయత. ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో
అందుకే సునేమిరాలను కూడా అంతే, అమ్మ 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని ఇదంతా వదిలిపెట్టేసేసి వెళ్ళిపో, 7 సంవత్సరాలు వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు నువ్వు అని అంటే ప్రవక్తల మాట చొప్పున వెళ్ళిపోయింది ఆమె. ప్రవక్తల మాట చొప్పున వెళ్ళిపోయినందుకు 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఇల్లు, ఆమె పొలం ఎవరైతే పండించుకొని తిన్నారో, ఆమె డబ్బు ఎవరు ఆ పొలంలో వచ్చిన డబ్బు ఎంతనో అన్నీ ఆమె 7 సంవత్సరాల తర్వాత వచ్చినాక ఆ రాజు వాళ్ళని పిలిపించి మొత్తం 7 సంవత్సరాలు పంట ఎవరు తిన్నారో, ఎంత డబ్బు వచ్చిందో, ఆమె ఇల్లేదో అన్నీ తీసి ఆమె చేతికి అప్పచెప్పాడు. ఎందుకు? దేవుని మాట చెప్పిన వెళ్ళినాడు. అదే నయోమి దేవుని మాట తీసుకోకుండా వెళ్ళింది. నాశనం, భర్త చనిపోయింది, 2 పిల్లలు చనిపోయి, ఒక కోడలు వదిలిపెట్టి వెళ్ళింది, ఒక కోడలు మాత్రమే ఆమెని. తర్వాత ఆమె అందట ఆమె వెళ్ళింది, దేవుని మీద నింద పెట్టింది కదా, సర్వశక్తుడు నాకు అన్యాయము చేశాడు. ఈ విశ్వాసాల మాటలు ఇదే. ఇప్పుడు దేవుని మాట చెప్పిన నడవక, దేవుని మాటకి లోపడక, దేవుడు చెప్పినట్టు చేయక, వాళ్ళు ఇష్టానుసారంగా చేసి తర్వాత ఏమంటారంటే దేవుడు మాకు ఎందుకు ఈ కష్టం పెట్టాడో అని. దేవుడు ఇప్పుడు లోతు విషయంలో దేవుడు చెప్పింది చేయనందుకే నష్టం వచ్చింది. ఆ కుటుంబం అంతా సర్వనాశనం అవ్వడానికి గల కారణం ఏంటి? దేవుడు చెప్పింది చేయలే ఆయన, అంతే. అందుకు నష్టపోయాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవాడు. అంత పాప సంబంధమైన పట్టణంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయనని ప్రేమించాడు. ఆయనను విడిపించడానికి, మరణం నుంచి తప్పించడానికి, భయంకరమైన నష్టం నుంచి తప్పించడానికి వెళ్ళాడు దేవుడు. కానీ లోబడదు, దేవునికి లోబడలేని కారణం దేవుడు వదిలిపెట్టాడు. అంతే. ఏం చేస్తాడు? ఇక వెళ్ళి మన చోటికి వెళ్ళకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? దేవుడు చేయకూడదని పని మనం చేసి నష్టం తెచ్చుకోవడం తప్ప దేవుడు ఏం చేసుకుంటాడు? వద్దని చెప్తాడు. వింటే ఆశీర్వాదం, వినకపోతే నష్టం. 2 ఆప్షన్. వింటే ఆశీర్వాదం, వినకపోతే నష్టం. ఈ రెండే మన బతుకులు, ఈ 2. అందుకే అక్కడ లోతు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఇంకా చెప్పాలంటే చాలా లోపలికి వెళ్ళి చెప్పాలి, కానీ లోతు దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే అంతే, మరణములో నుంచి తప్పించడానికి లోతు దగ్గరికి దేవుడు వెళ్ళాడు. లాస్ట్ ఒక మాట చెప్తాను చూడండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చదవాలి. అక్కడ శిష్యులకు కొన్ని కార్యాలు చేశాడు. ఇంతలో లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 28 నుంచి 31. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగ్రూకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతము చేసిరి కనుక. శిష్యులు ఏం చేశారండి? మాతో కూడా ఉండమని బలవంతము చేసిరి కనుక. చూశారండి, శిష్యులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వెళ్ళడానికి తీర్మానం కలిగి ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మాతో కూడా ఉండండి మీరు. బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. గట్టిగా వారు బలవంతం చేయడం వారి బ్రతుకులు ఎంత గొప్ప కార్యాలు జరిగించారు. చూసారండి, మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని బలవంత పెట్టి మన దగ్గర ఉండాలని మనం ఆశపడితే మన బ్రతుకులో ఉన్న ఆ భయంకరమైన పరిస్థితి ఏది ఉన్నా దేవుడు విడిపిస్తాడు. కళ్ళకు పొరతో నింపబడ్డారు వాళ్ళు. కళ్ళ పొర ఏమైనాయి? అక్కడ తెరవబడింది. చూసారా, అప్పుడు వరకు యేసు ప్రభుతోనే ఉన్నారు. కానీ కంటికి ఏమున్నాయి? దేవుని గుర్తుపెట్టలేని, దైవ కార్యాలు గుర్తుపెట్టలేని, దైవ సన్నిధి గుర్తుపెట్టలేని, దేవుడు చేసే కార్యాలు గుర్తుపెట్టలేని ఆ కంటికి పొర వచ్చింది. ఎప్పుడైతే ప్రార్థన చేసి రొట్టె విరిచి పంచి పెట్టిందో కళ్ళు తెరవబడి పొర రాలేను. దేవుడు చేసే కార్యాలు వారు గుర్తొచ్చేటట్టుగా సహాయం చేశాడు. చెప్పాలి గట్టిగా. ఇది మన బ్రతుకులు
లోకంలో కొన్ని సమయంలో కళ్ళు బాగానే కనిపిస్తుంది, కానీ దైవ కార్యాలు చూడలేని కంటికి పొర ఉంటుంది. అది రాలిపోవాలంటే, చీకటి నుంచి విడుదల పొందాలంటే, అపవాది పోరాటం నుంచి విడుదల పొందాలంటే, దైవ కార్యాలు అక్షరాల అర్థం చేసుకొని దేవుని కొరకు బ్రతకాలంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఉండేటట్టుగా బలవంతం చెయ్యాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. మన కంటిలో ఉన్న పొర కూడా దేవుడు తొలగించి డైరెక్ట్గా దేవుని చూడగల కృప, దైవ కార్యాలు చూడగల కృప, దైవ సన్నిధి అనుభవించగల కృప దేవుడు మనకు ఇస్తాడు. అతి కొరకు దేవుని సన్నిధిని ఎప్పుడు కూర్చొని బలవంతం చెయ్యాలి. ప్రభువా నువ్వు దిగిరా, మాతో ఉండాలి, మా ఇంట్లో ఉండాలి, మా పిల్లలతో ఉండాలి, మాతో ఉండాలి. ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అడగడం కాదు, ఆయన ఉంటే చాలు. ఆయన ఉంటే అందుకే నేను ఎప్పుడెప్పుడు చెప్తుంటాను కదా, ఒక రాజు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఒకరోజు ఏర్పాటు చేసుకొని గిఫ్ట్ ఇస్తా అని చెప్పారంట. అలా చాలా మంది పడేవాళ్ళు ఆ రాజు పిలిచి, అయ్యా పలానా రోజు మీకు అందరికీ ఒక్కొక్క గిఫ్ట్ ఇద్దామనుకో, ఏమి ఇవ్వాలో అడగండి అని అంటే ఒక్కొక్కరు మాకు అది ఇవ్వాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి అందరు అడిగారంట. వాళ్ళు అడిగిందంట, ఒక ఆయన మాత్రం మౌనంగా ఉండిపోయాడంట, మౌనంగా నిలబడి చూస్తున్నాడంట. వీళ్ళందరూ ఏమేమి అడుగుతున్నారు చూస్తాను అని చెప్పేసి మౌనంగా నిలబడి చూస్తున్నాడంట. చూస్తుంటే అలా, అరే బాబు అందరూ ఏమేమో అడుగుతున్నాను, సపోర్ట్ చేయకుండా కూర్చున్నవేంద్రా నాయన, అట్టనే నిలబడ్డవేంది, మూగోళ్ళలాగా అట్టనే నిలబడ్డవేంది అయ్యా, వీళ్ళందరూ అడుగుతున్నారు అది కావాలి ఇది కావాలి, నువ్వెందుకు అడుగుతలేవంటే, రాజా నాకేమొద్దు నువ్వే కావాలి, నాకేమొద్దు నువ్వే కావాలి. ఎందుకంటే రాజు నీవు నా ఇంట్లో ఉండే నాకు అన్ని ఉండతే, మన దేవుడు మన ఇంట్లో ఉండే మనకు అన్ని ఉండతే. అందుకే దేవా నువ్వు నా ఇంట్లో ఉండాలయ్యా. వాళ్ళు ఏం చేశారు, ఇంట్లోకి రండి అయ్యా, మాతో ఉండండి, ఈ రోజు మాతో ఉండండి. మీరు వెళ్ళడానికి వీలు లేదు, అస్సలు వెళ్ళడానికి వీలు లేదు. బలవంతం చేసి ఇంట్లో పెట్టుకున్నందుకు రొట్టె విరిచి, అప్పటి వరకు ఆయనతోనే ఉన్నారు కదా, మరి దైవ కార్యాలు చూసారా, మరి దేవుని సన్నిధి అసలు గుర్తుపట్టారా వారి దేవుని కార్యాలని? ఎప్పుడైతే కళ్ళ పొర రాలి కింద పడి కళ్ళు తెరవబడిందో అప్పుడు దేవుని కార్యాలు చూడడం మొదలుపెట్టారు. కళ్ళు తెరవబడి, మన కళ్ళు కూడా ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, మన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. ఈరోజు ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడతలేదు చాలా మందికి. ఎప్పుడు చూసిన ఆస్తి అంతస్తు, ఇల్లు పొలాలు, బండి కారు, అది ఇది తొక్క ఏమిగా చప్పుతే ఇక చూడండి, పనికి రాని వాటి వరకే చూస్తుంది. ఆత్మ సంబంధమైన కళ్ళు లేదు, శరీర సంబంధమైన కళ్ళతో చూస్తున్నారు. ఎదిగిన వాళ్ళు కూడా ఈరోజు శరీర సంబంధమైన కళ్ళే. నన్ను ఇంత ఆశీర్వదించారు, నన్ను అంత ఆశీర్వదించారు. నువ్వు ఆత్మీయంగా ఏమి ఎదుగుతున్నావు? అసలు ఒళ్ళు మండుతుంది నాకు ఒకసారి అలాంటి సాక్ష్యాలు. నువ్వు 30 సంవత్సరాల నుంచి విశ్వాసివి, ఇంకా నువ్వు లోక సంబంధమైన వాటికే చూస్తూ ఉంటే అసలు ఈరోజు ఎంత కట్టు నిండినట్టు అయింది. ఎంత మంచి సాక్ష్యం చెప్పారు కదండి. అది మన వాళ్ళు రారు, అందుకే రానియలే ఎవరిని ఇలాంటి సాక్ష్యాలు వింటారని కదా. అయ్యా ఇలాంటి సాక్ష్యాలు విననియరు కదా అపవాది విననియరు ఇలాంటి సాక్ష్యాలు. అలాగే ఎప్పుడు చూసినా ఇల్లు కొన్నావా, వాకిలు ఉన్న ఇల్లు కొన్నావా, కారు కొన్నావా, అయ్యా మంచి కారు కొన్నావా, మంచి బైక్ ఉందా, ఎక్కడ పొలాలు కొన్నావు, ఎక్కడ బిల్డింగ్ కట్టావు, ఎక్కడ అది కొన్నావు ఇది కొన్నావు, ఈ చట్ట సాక్ష్యాలు తప్ప నిజంగా ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడితే దైవ కార్యాలు చూస్తాం మనం. ఉంటే చాలు, ఆయన ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు, నీ మాట చాలు, నీ చూడు చాలు, నీ నీడ చాలు, నీ తోడు చాలు. ఈ 4 ఉండే చాలు, మాట, చూపు, తోడు, నీడ. ఈ 4 మనకుంటే చాలు. ఇంకా ఏది ఉన్నా ఏది లేకపోయినా హాయిగా బ్రతకగలం. ఎందుకంటే ఏది ఆయనే చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు అంతే. వాటి కొరకే మన బ్రతుకుని. అందుకే వాళ్ళు రాత్రి అయ్యా ఇప్పుడు ఏం పోతావు అయ్యా రా అయ్యా,
వారిలో ఉన్న చీకటి సంబంధమైన పొర తొలగిపోవాలి. వాళ్ళందట వాళ్ళే బలవంతం చేసి ఇంట్లో పెట్టుకున్నారు, వారి బ్రతుకులో కళ్ళు తెరబడ్డాయి. చబలోదమ గట్టిగా మనందట మనమే దేవుని బలవంతా పెట్టి మా ఇంట్లో ఇప్పుడు అదే ప్రార్థన, మాతో ఉండే చాలు, మా సంఘంలో ఉంటే ఉన్నాడు కాబట్టే కార్యాలు జరుగుతున్నాయి. ఎప్పుడదే అడుగుతా, ప్రభు మా సంఘంలో ఉండాలా, ప్రభు నీ మహిమ ఉండాలయ్యా, నీ సన్నిధి ఉండాలి, నీ ప్రత్యక్షత ఉండాలి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నీ ప్రత్యక్షత చూడాలయ్యా. ఇవే అడుగుతాను ఎప్పుడు ప్రేయర్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నీ ప్రత్యక్షత, వాళ్ళు దశోభాగం ఇవ్వాలి, వాళ్ళంత కుప్పలు ఇవ్వాలి, నాకు ఏ రోజు అడగాలి, అస్సలు అడగా. నీ మహిమ చూడాలి, వాళ్ళు నీ ప్రత్యక్షత చూడాలి, సంఘములో నీ కార్యాలు చూడాలి ప్రభు. కార్యాలు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు క్రియ చేస్తావు. ఎప్పుడైనా అడిగాను అయ్యా దశోభాగం దేవుని క్రియ చేస్తావు? ఎవరినైనా అడుగుతామా? ఇవ్వని వాళ్ళు ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇచ్చి మానేసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా మానేస్తున్నారు. ఈరోజు అందరు తెలిసిన వాళ్ళు కూడా మానేస్తున్నారు తెలుసా. ఒకసారి వాతలు పెడతా, ఒక్కోసారి వాతలు పెడతా అనిపిస్తుంది, వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఇస్తారు అని అనిపిస్తుంది మనసుకి. దేవుడు నిలబెట్టిన వాడు నమ్మదగిన వాడు. ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఎవరిని ఆరాధిస్తున్నాము, ఆయన జీవం గల దేవుడు, సమస్తము కూడా తీర్చగల సమర్థుడు. కెరీతు వాగి దగ్గర కూర్చున్న ఏలియాకి ఏం పంపించాడండి? కాకితో, ఇగో జాగ్రత్త, మాంసం అంటే ఎంత ఇష్టం కాకి చంపు. అసలు మాంసం చూస్తే వదిలిపెడతారు అదే కాకి. అసలు అక్కడే అండి దేవుని కార్యాలు ఆలోచించాలి మనం. అక్కడ అసలు ఎంత ఆ కెరీతు వాగు దగ్గర నా దైవజనుడు ఉన్నాడు, నోరు మూసుకొని కాళ్ళ దగ్గర పెట్టుకో, నోటికి కట్టి తీసుకున్నావా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి అనాదనం నా దైవజనునికి ఇవ్వంటే కాకి దేవుని మాటకి లోబడిందండి. అదా కాకి దేవుని మాటకి లోబడిందా లేదా? ఈరోజు ఎవరిలో అంటే దేవుని యొక్క దైవజనుల కొరకు దేవుడు ఎవరితో ఏది పంపించినా దేవుడు వాళ్ళు వింటారు, లోబడేటట్టుగా చేసుకుంటారు అంతే. ఆహారం తీసుకొని 40 రోజులు హోరేబు అనే కొండ మీదకి, హోరేబు అనగా దేవుని పర్వతం అని అర్థం. ఆ 40 రోజులు రాత్రి పగలు నడుచుకుంటూ ప్రయాణమై వెళ్ళాడు. దేవుడు ఇచ్చిన ఆహారం, ఆయనను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? ఆయనకిచ్చిన బలం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. వాక్యం మన గుండెలో ఉండాలి, వాక్యం చేతిలో కాదు, చెరుపులో కాదు, ఎక్కడ ఉండాలి? గుండెలో ఉంటే ఏదైనా చేయగల సమర్థుడు, శక్తివంతుడు. అందుకే దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధాత్మ నడిపి బాగున్నాయి. ఈరోజు వేసాక్తవే జయం. దేవుని సన్నిధిలో మన జీవితాలని సమర్పణ చేసుకొని సముద్రం మధ్యలో ఓడలో ఉన్న శిష్యుల దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన మునిగిపోకుండా కష్టకాలంలో బలపరచడానికి వచ్చాడు, తప్పించడానికి, బాధ నుంచి విడిపించాడు. రెండోది లోటును తీర్చడానికి వచ్చాడు. మూడోది మరణకరమైన ప్రాణాపాయ స్థితులను విడిపించడానికి వచ్చాడు. నాలుగోది కంటికి కలిగిన పొరని విడిపించడానికి వారితో కూడా ఉన్నాడు. దేవుడు విడిపించాడు. ఆత్మీయ నేత్రం తెరవబడింది, క్రీస్తుని చూడగల కృపనిచ్చి. ఈరోజు మన బ్రతుకులో కూడా అట్టి అద్భుతాలు దేవుడు మన ఎడల జరిగించి నడిపించును కాక, దేవుడు తన మాట దీవించును కాక, దేవుడి ఇంటిలో అద్భుతం జరిగించును కాక, ప్రతి లోటు తీర్చును కాక, కోరిక సబలం చేయును కాక, ఆశ నెరవేర్చును కాక, అద్భుతాలు జరిగించును కాక, శుభకరమైన కార్యంతో మరలా మనం ఎదుర్కొందును కాక, దేవుడు తన కార్యాలు జరిగించును కాక. అందరూ మొదలుచుకున్న